ఆ క్రమంలో వాళ్ళ మీద దాడులు లేచి చంపేసిన క్రమంలో నిజంగా స్పందించాలి, ప్రపంచం అంతా స్పందించాలి, ఈ సిరియా అందరూ స్పందించాలి. కానీ ప్రవీణ్ పగడాల విషయంలో ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? పవన్ కళ్యాణ్ కుమారుడు నిజంగా సింగపూర్లో చదివే స్కూల్లో అగ్నిప్రమాదం జరిగితే ఊటినటువంటి దేశ ప్రధాని ఫోన్ చేసి ఏ భరోసా అంటే ఆ భరోసా మేము చేస్తాము, నువ్వేం ధైర్యంగా ఉండు అని చెప్పిన నేపథ్యం. పవన్ కళ్యాణ్ కుటుంబం అంతా వెళ్ళిపోయి, కొనిదేల చిరంజీవి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ వెళ్ళిపోయి కూడా సందర్శించిన సందర్భాలు ఉన్నాయి. అందరూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఆయనకు దేవుళ్ళ మొక్కి అన్ని రకాలు వేసి ఏం కావద్దని చెప్పిళ్ళు. ఆఖరికి తల్లి అనేటువంటి వ్యక్తి ఆమె క్రైస్తవ బిడ్డ అయినప్పుడు కూడా తలనీళ్ళు తీసుకున్నది, దేవుడికి ఆమె వెంట్రుకలను సమర్పించింది, 15 లక్షల రూపాయలు డొనేషన్ చేసింది. అంటే ఇంత చాకాచక్యంగా జరిగిపోయినటువంటి కారణంలో ప్రవీణ్ పగడాల విషయం ఇంత భయంకరంగా జరుగుతున్నటువంటి తరుణంలో ఇవన్నీ దేనికి నిదర్శనం అంటే డైవర్షన్ పాలిటిక్స్.